హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మునిగా. సో టీజర్ రివ్యూలోకి వెళ్ళిపోదా అండి. సో వాటు టీజర్ అయితే రిలీజ్ అయింది. సో మంచి యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. మన రితిక్ రోషన్ గారిది అండ్ ఎన్టీఆర్ గారిది. సో సో దీంట్లో మనం ఎన్టీఆర్ గారిది అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అంటే విలన్ క్యారెక్టర్ అని చెప్పలేము, కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో చాలామంది టాక్ ఏంటంటే దేంట్లో ఎన్టీఆర్ గారిది విలన్ క్యారెక్టరా ఏంటి అని డౌట్ పడుతున్నారు. సో మనం మూవీ చూసేదాకా మనం చెప్పలేము అది విలన్ క్యారెక్టరా లేకపోతే ఒక స్పై కింద వస్తుందా, మరి ఏంటని చూడాల్సింది మూవీ వచ్చాక. సో మంచి రితిక్ రోషన్ గారిది అయితే వార్ 2 తెలిసింది. ఆల్రెడీ వార్ 1లో మన రితిక్ రోషన్ గారు ఎలా చేశారో తెలిసింది. సో వార్ 2లో మన ఎన్టీఆర్ గారు అయితే ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. సో ఎలా ఉంటుందో చూడాలి గ్యారంటీగా. సో దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం మనం ఆదిత్య చోబ్రా గారు అయితే ప్రొడ్యూస్ చేశారు. అండ్ దీన్ని డైరెక్టర్ చేసింది మాత్రం అయాన్ ముఖర్జీ గారు. ఇంకా ఏంటంటే ఇంకా మ్యూజిక్ అని చెప్పక్కర్లేదు, చాలామంది పిత్రం గారు అయితే చేశారు దీనికైతే. సో డిఫరెంట్ మ్యూజిక్ అని ఇచ్చారని చెప్పచ్చు. మంచి బీజిఎం కింద అంటే ఎవరి కాలు సెట్ అయ్యేలాగా బీజిఎం ఇచ్చారు వెనకాల. సో రితిక్ రోషన్ గారికి కానీ మన ఎన్టీఆర్ గారు కానీ సో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నారు అన్నమాట దీంట్లో. సో ఫుల్ ఆఫ్ స్టన్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంది, సో ఎమోషన్ ఉంది, లవ్ ఉంది. సో చూడాలి ఎలా ఉంటుందో మూవీ అయితే. సో ఇది నా రివ్యూ అండి వార్ 2 టీజర్ రివ్యూ. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.